మీడియా మిత్రులందరికీ పెద్దలకి ఈ సమావేశంలో కూర్చున్న నాకంటే పెద్దలు సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లు కానీ అదేవిధంగా పెద్దలు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను. అదేవిధంగా మా అమ్మగారు కూడా కౌన్సిలర్గా కూడా 5వ వార్డు కౌన్సిలర్గా కూడా అత్యధిక మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఏదో నా వంతు సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వచ్చాను. కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఇదే విధంగా నాతో పాటు కూడా కొంతమంది పెద్దలు కౌన్సిలర్లు కొన్ని వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళు కూడా మాట్లాడతారు. అదేవిధంగా కొంతమంది వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా పెద్దలు అదే పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళు కూడా నీతో పాటే అని చెప్తూ వాళ్ళు కూడా రాజీనామా చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ ప్రజలకి అందరికీ ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నానని తెలియజేస్తూ ఈరోజు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. ముఖ్యంగా పాటు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు పెద్దలు. అదే 9వ వార్డు కౌన్సిలర్గా తోట శ్రీహరన్న, అదే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క వాళ్ళ వైఫ్ గారు కూడా అన్న కూడా సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్ మోస్ట్ 35 సంవత్సరాల పార్టీలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా సమాధి రవి ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ కానీ కౌన్సిలర్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినప్పుడు కొనసాగుతున్నారు. అదేవిధంగా కొండల అన్నోళ్ళు కూడా అక్కడ 32వ వార్డులో ఇన్ఛార్జి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మాజీ 5వ వార్డు 4వ వార్డు అట్లాగా అన్న 2 సార్లు ఉపమేని శ్రీనివాసులు అన్న వాళ్ళ వైఫ్ కౌన్సిలర్లుగా 3 సార్లు చేశారు, వాళ్ళు కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా మాల్యాద్ర అన్న కూడా అక్కడ 21వ వార్డుకి వాళ్ళు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా నాతో పాటు చెరువు వైస్ ప్రెసిడెంట్గా ఆవుల కల్లయ్య గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు రైతు నాయకుడిగా అట్లాగా జనార్దన్ కొంతమంది అందరూ కూడా కొంతమంది ఇంకా పేర్లు ఉన్నాయి, ఎక్కువ చెప్పుకుంటా పోతే కాదు. అలాగా కొంతమంది అందరం కలిసి ఒకే విధంగా పోదామని రాజీనామా చేద్దామని అనుకుని అందరం కూడా ఈరోజు రాజీనామా చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. లేదు పెద్దలు అక్కడ ఉన్న అందరూ కూడా నాకంటే పెద్ద వయసు వాళ్లే, చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అదే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా నాతో నడిచే కార్యకర్తలు, మా ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ ఈ కౌన్సిల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి కూర్చొని అప్పుడు వాళ్ళ నిర్ణయం మేరకు ముందుకెళ్లేదానికి ఆలోచన చేస్తాం. అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.